సారథ్యంలో అనేక మంది ఈరోజు ఈ వేదిక ద్వారానే మేము అనేక సందర్భాల్లో చూసాం. అనేక మంది బ్రాహ్మణోత్తములు, అనేక మంది వివిధ మరి ప్రాంతాల నుంచి వచ్చేసిన దైవగురులు, అదేవిధంగా పీఠాధిపతులు. మనం వారిని చూడాలంటే చాలా సమయం, మనకున్న వనరులను ఖర్చు పెట్టుకొని అక్కడ దాకా వెళ్ళవలసి ఉంటుంది. కానీ ఈరోజు నరేంద్ర చౌదరి గారు అనేక మందిని ఇక్కడికి ఆహ్వానించి ఈ కోటి దీపోత్సవాల్లో వారి దివ్య ఆశీస్సులు పొందడానికి వచ్చిన వారికి అందరికీ కూడా ఆశీస్సులు ఇవ్వడానికి చేస్తూ ఉన్న ప్రయత్నంలో మనమందరం కూడా ఒప్పుకోవాలా. ఇంతమంది మరి పెద్దలని, గురువులని, మరి పీఠాధిపతులని వారి ఆశీస్సులను మనం ఇక్కడ పొందుతూ ఉన్నాం. మన జంట నగరంలో ఒక ప్రధాన కూడలిలో అనునిత్యం ప్రతిరోజు లక్షలాది మంది వీక్షించే విధంగా, తిలకించే విధంగా, పాల్గొనే విధంగా చేస్తూ ఉన్న ప్రయత్నం. ఆ కార్యక్రమాన్ని అన్నిటిని కూడా ఆలోచన చేసి ఇప్పుడే చెప్పారు డిప్యూటీ సీఎం గారు, నిన్న మా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఈ కార్యక్రమాన్ని దాదాపు 14 సంవత్సరాల నుంచి ఏకదాటిగా ఒకటే మరి చేతిపై నడిపిస్తూ ఉన్న ఈ కార్యక్రమం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలని ఆ కార్యక్రమంలో మీ అందరికీ తెలుసు, నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని స్టేట్ ఫెస్టివల్గా గుర్తించడం జరుగుతుందని ఆలోచన చేసి మా రాష్ట్ర ప్రభుత్వం ధర్మాన్ని రక్షించే కార్యక్రమం ఎవరు చేసినా నరేంద్ర చౌదరి గారు చేస్తూ ఉన్న ఈ కార్యక్రమానికి, భక్తి టీవీ సారథ్యంలో చేస్తూ ఉన్న ఈ కార్యక్రమానికి మా ప్రభుత్వం మరి స్టేట్ ఫెస్టివల్గా గుర్తించడం, ఆ క్రమంలోనే మరి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం నుంచి సిఫార్సులు కూడా చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా జాతీయ స్థాయిలో మరి దీన్ని ఈ కార్యక్రమాన్ని మరి జాతీయ ఫెస్టివల్గా పేర్కొనాలని మా తరఫు నుంచి పంపించడం జరుగుతుందని ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంలో ఈ పూజల్లో పాల్గొంటా ఉన్న, ఈ కోటి దీపోత్సవాల్లో పాల్గొంటా ఉన్న మరి భక్తులందరికీ, ఇక్కడికి వచ్చేసిన మా అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ములు, వారి కుటుంబ సభ్యులు, వారికి అందరికీ కూడా మంచి జరగాలని కేవలం నరేంద్ర చౌదరి గారు